పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హలో చరిష్మా, హాయ్ నందు, ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను. తెలుస్తుంది, క్యూట్ గా ఉన్నావు. థ్యాంక్ యూ. నీకంటే కాదు, అబ్బా, ఆఫ్టర్ 2020లో అనుకుంటా, అవును. ఆఫ్టర్ కబడ్డీ తర్వాత మళ్ళీ కలవలేదు మనం, ఇదే కలవడం 2019 ఐ థింక్. 19 ఎండింగ్ 2020లో. 19. ఎస్, చరిష్మా నాయుడు అనగానే బయట తెలుగు ఆడియన్స్ అందరికి గుర్తొచ్చేది ఏంటి అంటే, అమ్మో ఈ సీరియల్లో విలన్ రా అని చెప్పి. బట్ బయట ఉండే నీ ఒరిజినల్ క్యారెక్టర్స్ కి ఆన్ స్క్రీన్ క్యారెక్టర్ కి సంబంధం ఉండదు. అండ్ ఇప్పుడు కూడా ఒక సీరియల్ చేస్తున్నావు, దీంట్లో కూడా నెగిటివ్ రోలేనా? అన్నిట్లో నెగిటివ్ గా ఉంటాను, పాజిటివ్ కూడా అప్పుడప్పుడు ఎప్పుడో చేస్తుంటాను. బట్ ఆల్మోస్ట్ అన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తుంటాను. ఓకే. అండ్ నేను కూడా ఇష్టపడేది నెగిటివ్ క్యారెక్టర్స్. అంటే మరి వాళ్ళకి కూడా ఏం తెలుస్తుంది, నా ఫేస్ లో ఏం ఫ్యూచర్స్ కనిపిస్తున్నాయో తెలియట్లేదు. కానీ ఐస్ వాళ్ళు అయితే ఎక్కువ పెడుతుంటారు నెగిటివ్. నేను ఆఫ్టర్ మరి వాళ్ళు ఎట్లా చూస్తున్నారని తెలీదు. బట్ అన్ని క్యారెక్టర్స్ నెగిటివ్ చేస్తుంటాను. ఓకే, అంటే బోర్ రాదా 40+ సీరియల్స్ వరకు చేసి అదే విలన్ గా కనిపించాలి అంటే? అంటే నేను ఒకటే క్యారెక్టర్ చేయలే కదా. డాటర్ గా చేశాను, అండ్ సిస్టర్ గా చేశాను, దెన్ ఆఫ్టర్ హీరోయిన్ గా చేశాను, తర్వాత విలన్ గా చేశాను. ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్ అండ్ మదర్ విలన్ ఉంటది కదా, సో అలా చిన్నపిల్ల మదర్ ఇలా చేస్తూ ఉన్నాను ఇప్పుడు. ఓకే. సో ఒకటే క్యారెక్టర్ మనకి కంటిన్యూ చేస్తుంటే బోర్ అనిపించేది. బట్ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి, దీంట్లో చాలా వేరియేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఏం అనిపించలేదు. బట్ నేను కూడా ఎక్కువ లైక్ చేసేది విలనే. హీరోయిన్ గా చేస్తే ఏముంటుంది, ఏడవాలి లేదా నవ్వాలి. అది విలన్ గా చేస్తే ఏడిపించవచ్చు, నవ్వచ్చు, ఇంకేమైనా చేయొచ్చు, సాడిజం చూపించవచ్చు. అలా. సో అన్ని షేడ్స్ ఉంటాయని చెప్పి నవరసాలు అంటే విలన్ క్యారెక్టర్ లో ఉంటాయి. ఓకే. సో ప్రెసెంట్ ఏ సీరియల్స్ చేస్తున్నావు? ప్రెసెంట్ వచ్చి మొంటి వరకు రాజశ్రీ విలాస్ కాఫీ క్లబ్ చేశాను. ఇప్పుడు మా టీవీకి పాపేమా జీవన్ జ్యోతి చేస్తున్నాను. ఓకే, దీంట్లో కూడా ఒక పాప మదర్, బాబు మదర్.